మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, ఓకే పర్లేదు. 82 రీచ్ అయ్యాక సిరీస్ ఆపేస్తానని చెప్తే నేను ఆపేస్తాను అన్నది సిరీస్ మాత్రమే, వీడియోస్ కాదు. అవి చేయకపోతే నాకు డిప్రెషన్, సప్రెషన్, అప్రెషన్ అన్ని వస్తాయి. పూజ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కి చికెన్ ఆమ్లెట్. ఈ చికెన్ బ్రెస్ట్ తో ఎన్ని వెరైటీస్ ట్రై చేసినా నాకు నచ్చట్లేదు. సో ఈ రోజు ఆమ్లెట్ లా ట్రై చేద్దాం. ఆయిల్ తక్కువ వేయడం వల్ల కింద అంటుకుని పోయింది. సో ఆమ్లెట్ ని బుజ్జిగా మార్చేశాను. గ్యాప్ లో ఒక 3/4 స్కూప్ ప్రోటీన్ షేక్ కూడా తీసుకున్నాను. ఈ రేంజ్ లో ప్రోటీన్ తీసుకుంటే అప్పుడప్పుడు ఉల్లిపాయ బాంబులు వేసే నేను ఇక నుండి పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబులు వేయడం పక్కా. అంటే ఎస్. కిచెన్ లో ఏదో స్మెల్ వస్తుంది అని వెళ్ళి చూస్తే మా మేడం పునుగులు చేసుకుంటుంది. ఇంత అన్హెల్దీ ఫుడ్ అసలు ఎలా తింటారు? రేపు టీమ్ మీటింగ్ ఉంది. మా కంపెనీని ఎక్కడికో తీసుకుని వెళ్లే కాన్సెప్ట్ ఒకటి రెడీ చేశాను. చిన్న బాస్ కి చూపిద్దామని కాల్ చేశాను. సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశారు సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. ఏదో ఒక రోజు మా చిన్న బాస్ సీట్ కింద కన్ఫర్మ్ గా బాంబు లాగా దెంగే. లంచ్ కి రైస్ అండ్ బీరకాయ పచ్చడి తిని వాకింగ్ చేశాను. ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఆడడానికి మా వంట మేస్త్రి అండ్ ఈ చైన్ స్మోకర్ గారు వెళ్ళిపోయాము. మా స్మోకర్ గారు పొగ బాగా పేల్చడం వల్ల ఒక గేమ్ కే గుండె గోవాలోకి వచ్చేసింది. ఇంకా ఒక గంట ఆడుకుని రిటర్న్ అయిపోయాను. ప్రోటీన్ తీసుకున్నాను. డిన్నర్ కి బీన్స్ అండ్ క్యారెట్ సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ అపోలో 13. చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి ఒక ముగ్గురు ఆస్ట్రోనట్స్ బయలుదేరతారు. ఆ వెళ్లే దారిలో వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ లోని ఆక్సిజన్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. బతికి ఉంటే బాదం పాలైనా అమ్ముకోవచ్చు అనుకుంటూ ఆ సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేశారు, ఎలా భూమి మీదకి రిటర్న్ వచ్చారు అనేది స్టోరీ. ఇది రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. చాలా బాగుంటుంది. చూడాలనుకుంటే ప్రైమ్ లో ఉంది, చూసేయండి. ఈ రోజుకి అంతే.